టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ ఈరోజు లాంచ్ చేశారు. దీంట్లోని హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందున్న బ్యాటరీ కన్నా ఇప్పుడు బ్యాటరీ సైజ్ పెరిగింది, అంటే రేంజ్ కూడా పెరిగిందనమాట. ప్రైస్ అయితే తగ్గింది. చూద్దాం అది ఎలా ఉందో. ప్రైస్ అయితే ఇప్పుడు 30 కిలోవాట్ అవర్ ప్రైస్ వచ్చేసి 9,70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 కిలోవాట్ వచ్చేసి 10,90,000 అనమాట. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, కొద్దిమందికి ఎక్కువ ప్రైజ్ ఇచ్చి కారు కొనుక్కోవడం ఇష్టం ఉండదన్నమాట. నేను తక్కువ కిలోమీటర్లు తిరుగుతాను, కానీ నాకు ఎలక్ట్రిక్ కారు కావాలని చూస్తుంటారు. వాళ్ళకి మంచి ఆప్షన్ ఒకటి తీసుకొచ్చారు వీళ్ళు, బాస్ అనేసి, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్. దీని ప్రైస్ ఎంత అంటే 6,50,000. మీరు బ్యాటరీ అయితే ఆన్ రెంటల్ బేసిస్ తీసుకోవాలన్నమాట. అది పర్ కిలోమీటర్ వచ్చేసి 2.6 పైసా పడుతుంది మీకు. సో మీరు చూసుకోండి, ఫుల్ బ్యాటరీతో కావాలా, వితౌట్ బ్యాటరీ కావాలా, బ్యాటరీ అండ్ రెంట్ తీసుకుంటారా, ఏది వర్కౌట్ అవుతుందో మీరు చూసుకోండి. ఏఆర్ఏ మైలేజ్ ఎంత ఉందో చూద్దాం. రేంజ్ వచ్చేసి మీడియం రేంజ్ వచ్చేసి 365, లాంగ్ రేంజ్ 468 కిలోమీటర్స్ ఉంది. రియల్ వరల్డ్ రేంజ్ కూడా వాళ్ళే చెప్పారు, టాటా వాళ్ళే. మీడియం రేంజ్ వచ్చేసి 275 కిలోమీటర్స్, లాంగ్ రేంజ్ 355 కిలోమీటర్స్ వస్తుంది. పవర్ ఫిగర్స్ చూసుకుంటే కనుక మీడియం రేంజ్ వచ్చేసి 88 పిఎస్ ఉంది, లాంగ్ రేంజ్ది 129 పిఎస్ ఉంది. టార్క్ వచ్చేసి 154 న్యూటన్ మీటర్స్ రెండింటికి. ఇది 0 to 100 నెంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. మీడియం రేంజ్ అయితే 13.5 సెకండ్స్, లాంగ్ రేంజ్ అయితే 9 సెకండ్స్ అనమాట. అలాగే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్లో 20 to 80% విదిన్ 26 మినిట్స్ అవుతుంది అని చెప్పారు ఛార్జింగ్. రెండు అంతే. నెక్స్ట్ 15 మినిట్స్ క్విక్ ఛార్జ్ చేసుకుంటే మీరు అప్ టు 110 కిలోమీటర్స్ వస్తుంది మీడియం రేంజ్లో. అదే లాంగ్ రేంజ్లో అయితే కనుక 135 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 7.2 కిలోవాట్ అవర్ ఛార్జర్ ఉంది కదా, దాంతో అయితే మీకు 4.5 అవర్స్లో 10 to 100% ఛార్జ్ అయిపోతుంది. అలాగే లాంగ్ రేంజ్ అయితే కనుక 5.3 అవర్స్లో 10 to 100% అవుతుంది అనమాట. బ్యాటరీ వారంటీ వచ్చేసి ఫస్ట్ దానికి మీడియం రేంజ్కి 8 years ఆర్ 1,60,000 కిలోమీటర్స్. అదే 40 కిలోవాట్ అవర్ బ్యాటరీకి లాంగ్ రేంజ్కి అయితే కనుక లైఫ్ టైం వారంటీ ఇచ్చారు. ఇది కూడా మంచి మూవ్ యాక్చువల్లీ. మీకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లైఫ్ టైం వారంటీ వచ్చేసి ఫస్ట్ ఓనర్కే ఉంటుంది. మీరు వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు 8 years 1,60,000 కిలోమీటర్స్ ఉంది కదా, అది మాత్రమే అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఇక స్టాండర్డ్ సేఫ్టీ కిట్ అయితే మామూలుగా 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్, ఈఎస్పి, ఐసోఫిక్స్ అదంతా స్టాండర్డ్ పెట్టారు. నెక్స్ట్ 195 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అలాగే 450 mm వాటర్ వేడింగ్ కెపాసిటీ కూడా ఉంది దీంట్లో. వీళ్ళు కొత్త ఫీచర్ కూడా ఒకటి తీసుకొచ్చారు, హై బీమ్ అలర్ట్ అనేసి. ఇదేంటంటే, మనం ఒక పర్టికులర్ రేంజ్ స్పీడ్లో వెళ్తుంటే కనుక మనము హై బీమ్ వాడుతుంటే అది మనల్ని అలర్ట్ చేస్తుంది అనమాట కొద్దిసేపు అయిన తర్వాత. ఇప్పుడు మీకు హై బీమ్ అవసరం లేదు, ఆఫ్ చేయండి అనేసి. ఇది కూడా మంచి ఫీచర్ యాక్చువల్లీ. చాలామంది హై బీమ్ అవసరం లేని చోటు కూడా వాడుతూ ఉంటారు. ఎదురుగా వచ్చే వాళ్ళకైతే చాలా సమస్యలు ఉంటాయన్నమాట. చాలామంది ఇది హై బీమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి, మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్లో ఉన్నప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి.